ఈరోజు ఆధ్యాత్మికంగా కూడా మనం నేర్చుకోవాల్సింది ఏది తెలుసా? దేవుడు కూడా మనకి ఎలా ఉన్నాడు? ప్రాణ స్నేహితుడు. మనం వెతికి వెళ్ళలేమని ఆయనే మన కొరకు దిగి వచ్చాడండి. ఎందుకు తెలుసా? మనతో స్నేహం చేయటానికి, మనతో కలిసి ఉండటానికి, మనతో స్నేహాన్ని చేయటానికి, నీ కొరకు నా కొరకు వచ్చిన దేవుడు. ఎప్పుడైనా ఆయన స్నేహాన్ని కోరుకున్నావా? ఎప్పుడైనా దేవుడు నాకు మంచి ఫ్రెండ్గా ఉండాలి, నా మంచి స్నేహితుడిగా ఉండాలని ఎప్పుడైనా దేవుని స్నేహాన్ని కోరుకున్నావా? నిన్ను పాడు చేసే స్నేహితులతో ఎన్నోసార్లు కలుస్తూ ఉంటావు, నిన్ను చెడగొట్టే స్నేహితులతో ఎన్నోసార్లు కలుస్తూ ఉంటావు, నిన్ను నాశనం చేసే స్నేహితులతో ఎన్నోసార్లు కలిసిపోతూ ఉంటావు. నీకున్న కొద్దిపాటి భక్తిని కూడా కొన్నిసార్లు నువ్వు చేసే స్నేహాన్ని బట్టి, నువ్వు చేసే ఆ సహవాసాన్ని బట్టి, నువ్వు చేసే ఫ్రెండ్షిప్ని బట్టి నీకున్న రవ్వపాటి భక్తిని కూడా నువ్వేం చేసేసుకుంటావు? చాలాసార్లు పోగొట్టుకునేస్తావు. అయితే మన స్నేహితుడు ఎవరు తెలుసా? నిజమైన ప్రాణ స్నేహితుడు ఎవరు తెలుసా? యేసుక్రీస్తు ప్రభులవారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రాణ స్నేహితుడండి, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే స్నేహితుడు నీ కొరకు ఉన్నారు. నువ్వు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు? అందరికీ, చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు అందరికీ ఎవరు ఉంటారండి? ఎవరో ఒకరు స్నేహితులు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు కదా. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. అయితే నువ్వు చేసే స్నేహము వారి ఎదుటి నుండి నువ్వు భక్తిని నేర్చుకుంటున్నావా? నీ ఉన్న భక్తిని కూడా పోగొట్టుకుంటున్నావా? ఉన్న భక్తిని, రవ్వంత భక్తిని కూడా, రవ్వంత ఆత్మీయతను కూడా నువ్వు చేసే స్నేహాన్ని బట్టి పోగొట్టుకునేస్తున్నావా? ఒకసారి ఆలోచించు. అయితే వాక్యం తెలియచేస్తుంది, ఆయన మనల్ని ప్రాణం కన్నా ఎక్కువగా ఏం చేసే దేవుడు అండి? ప్రేమించే దేవుడు. అందుకే వాక్యం సామెతల్లో చెబుతుంది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అతన్ని ఏం చేయడంటండి? వదిలిపెట్టుడని. సామెతలు 17వ అధ్యాయం 17వ వచనంలో ఈ వాక్యం తెలియజేస్తుందండి. నిజమైన స్నేహితుడు విడువక ఏం చేస్తాడంటండి? ప్రేమిస్తాడు. అలాంటి స్నేహితులు మనకి ఎవరైనా లోకంలో ఉన్నారా అండి? నిజమైన స్నేహితులు మనకెవరైనా ఉన్నారా? కష్టం వచ్చినప్పుడు కొన్నిసార్లు స్నేహితులు వదిలి వెళ్ళిపోతారు. బాధలు వచ్చినప్పుడు కొన్నిసార్లు స్నేహితులు, మనం నమ్ముకున్న స్నేహితులు వదిలి వెళ్ళిపోతారు. చాలా సందర్భాల్లో నేను నమ్ముకున్నానండి, నా ఫ్రెండ్ అండి అంటాము, కానీ చాలా సందర్భాల్లో అలాంటి ఫ్రెండ్షిప్, అలాంటి స్నేహాలు, అలాంటి సహవాసాలు చాలాసార్లు మనల్ని వదిలి వెళ్ళిపోతుంది. అయితే వాక్యం తెలియజేస్తుంది, నిజమైన స్నేహితుడు విడువక ఏం చేస్తాడంటండి? ప్రేమిస్తాడు. హల్లెలూయా.